गुड आफ्टरनून गाइस। आज कलियुग में द्वापर आया है। प्रभु श्री राम पधार रहे हैं हमारे प्रांगण में। आज हम जा रहे हैं साईं मंदिर। वहाँ पे राम जी के लिए एक यज्ञ आयोजन हुआ है। चलिए देखते हैं क्या क्या हो रहा है। जय श्री राम। सिद्धं बहुंतोल बंधु कल्याण संबंधा वरगा वरने उदाम दास्यामिष्टवेद ब्रह्मलोके निगीषया कन्ये ममा ततो भोजा कन्ये मे देवार्थयोः कन्ये मे सर्वदा भोजान्तार मोक्षमाप्या विश्वपर पंचमो दासाक्षर सर्वदेवता इमां कन्यावदास्यामे सुशीला देवते प्रगतोऽहं प्रगच्छाकीर्ष आयास्य गौतम त्रयार्षेय प्रवरान् శ్రీరాముల వారి గోత్రం అంట ఓసారి వినండి మీరు కూడా చెవులారా విని సీతాదేవి అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణ చదువుతున్నారు అయ్యవాళ్ళు. ఒకసారి వినండి, పుణ్యతులుగా అండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణజ్ఞం శుభం భవతో. అమ్మవారి గోత్రం అంట
స్వామివారి ఆశీర్వాదం లక్ష్మీ స్వరూపం అనుకుని తీసుకోవాలి. కొబ్బరికాయ మా కొబ్బరికాయ కొబ్బరికాయ మా కనబడతలేదు. కొబ్బరికాయ దాపెట్టుకున్నాము అందరూ. కొబ్బరికాయ ఎవరి దగ్గర అయిపోయిందో 1000 వాళ్ళు. కొబ్బరికాయ ఎవరి చేతి నుంచి అయితే కింద పడతాయో వాళ్ళు 1000 పదాలు. ప్రవేశాల దగ్గర అందరూ చెప్పని కొట్టినమ్మా. చేయాలి అందరూ చెప్పని కొట్టాలి. ఎవరైతే సమర్పిస్తారో అక్కడ పేరు చెప్తారో ఆ కట్టకాలను సమర్పించవలసి కోరుచున్నాం. సర్వగుణాచనాయ భవం ఆది పురుషాయ భవం పరమ పురుషాయ భవం మహాపురుషాయ భవం పుణ్యోదయాయ భవం దయాధారాయ భవం ప్రదాప్తవాయ భవం స్మితవక్త్రాయ భవం అమిత భాషణేన భవం పూర్వభాషణేన భవం రామాయ భవం. నైవేద్యం ఇప్పించిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నైవేద్యం పెట్టరా. మహానైవేద్యం కూడా వచ్చింది. మహానైవేద్యం ఏది అది ఆగాలమ్మా. ఒక్క నిమిషం ఆగండి. నరసమ్మ సాయి వర్ష రెడ్డి 100 రూపాయలు. సత్యనారాయణ 51 రూపాయలు. చంద్రరావు కొబ్బరికాయలు 101 రూపాయలు. వెంకటేశ్వర గారు 120. గోపాల్ అందరు ఎవరికైనా ఒక్క నిమిషం ఆగండి. మీరు విజయం చేసిన పక్కన జరిగిన తర్వాత మీరు ఒక్కొక్కరు వచ్చి చేసుకుంటూ వెళ్ళాలి. వెంకట నరసింహ 110 రూపాయలు. వెంకటరమణ 51 రూపాయలు. అయోధ్య